నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శాంతి చర్చల్లో జాప్యంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత. తోమహాక్ క్షిపణులతో టెహ్రాన్పై అమెరికా దాడులు. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు. మరోసారి మూతపడ్డ హర్ముజ్ జలసంధి. రాత్రి కొన్ని జిల్లాల్లో దంచికొట్టిన వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం, ప్రజల ఇబ్బందులు. బైక్ను బొలెరో ఢీకొని తండ్రి కుమార్తె మృతి. అనంతపురం జిల్లా లింగంపల్లి క్రాస్ రోడ్డులో దుర్ఘటన. నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం. ప్రతి ఒక్కరికి సంక్షేమం, ప్రగతి ఫలాలు అందించేలా చర్చలు. పశ్చిమాసియాలో మరోసారి అగ్గిరాజుకుంది. శాంతి చర్చల్లో జాప్యాన్ని నిరసిస్తూ అమెరికా ఇరాన్పై మెరుపు దాడులకు దిగింది. తోమహాక్ క్షిపణులతో రాజధాని టెహ్రాన్ సమీప ప్రాంతాలపై విరుచుకుపడింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్పై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అటు ఇరాన్ కూడా ప్రతి దాడులు ప్రారంభించింది. బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిని మూసివేశామని ఐఆర్జీసీ ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మరోసారి ఎగబాకుతోంది. ఇరాన్పై వరుసగా రెండో రోజు అమెరికా దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్ సహా దక్షిణ ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. బందర్ అబ్బాస్, సిరిక్, మినాబు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా సైన్యం తెలిపింది. తమ ప్రతినిధులు ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై ఇరాన్ వెంటనే సంతకం చేయకపోతే రేపు రాత్రి కూడా బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్పై 49 తోమహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు ట్రంప్ వెల్లడించారు. తాము చేపట్టిన దాడుల్లో రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఆ తర్వాత ఇరాన్ గగనతలంలో తమ ఫైటర్ జెట్లు కొన్ని గంటల పాటు చక్కర్లు కొట్టాయని వివరించారు. ఇరాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తనకు ఫోన్ చేసి దాడులను తక్షణమే నిలిపివేయాలని కోరారని ట్రంప్ తెలిపారు. అటు ఇరాన్పై చేపట్టిన వైమానిక దాడులను నిలిపివేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్టు చేసింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ, ఏరోస్పేస్, నావికా దళాలు సంయుక్తంగా దాడులు చేపట్టాయి. పశ్చిమాసియాలోని అగ్రరాజ్య సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేశాయి. ఇరాన్ దాడులతో బహ్రెయిన్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ప్రజలంతా సమీపంలోని బంకర్లలో తలదాచుకోవాలని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సూచించింది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంటున్నట్లు కువైట్ రక్షణ శాఖ తెలిపింది. దాడుల నేపథ్యంలో తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కువైట్ పౌర విమానయాన శాఖ పేర్కొంది. అమెరికా దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఐఆర్జీసీ ప్రకటించింది. తమ మాట వినకుండా ఏ నౌక అయినా హర్ముజ్ను దాటేందుకు యత్నిస్తే పేల్చివేస్తామని హెచ్చరించింది. ఇరాన్ ప్రకటనలో అంతర్జాతీయ మార్కెట్లు చమురు ధరలు మరోసారి ఎగబాకుతున్నాయి. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రాత్రి వర్షం దంచుకొట్టింది. భారీ వానలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాళ్ల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి అంధకారం అలుముకుంది. కుండపోత వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు ప్రాంతాల్లో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై వాన నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు బాపట్ల జిల్లా చీరాలలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. రోడ్డు మీద వర్షం నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం లింగంపల్లి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమార్తె మృతి చెందారు. గంగంపల్లికి చెందిన బాబు తన భార్య కుమార్తెతో కలిసి బైక్పై వివాహ కార్యక్రమానికి బయలుదేరారు. లింగంపల్లి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న బైక్ను బొలెరో ఢీకొట్టింది. ఈ ఘటనలో బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన కుమార్తెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాబు భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. లింగనపల్లి గ్రామంలో మా అన్న కూతురిది పెళ్లి ఈ రోజు రేపు పెళ్లి జరుగుతుంటే పెళ్లి కోసం వచ్చినారు. భార్య ఫోన్ చేసింది, నేను వచ్చినాను రాని రాప్తాట్లేకి బస్సు దిగి. అప్పుడు భార్య నా తమ్ముడు బండి వేసుకొని భార్య ఎక్కించుకొచ్చాక పోయినాడు. భార్యని ఎక్కించుకొని వచ్చి లింగనపల్లి గ్రామంలోకి పోయేటప్పుడు యూటర్న్ చేసుకున్నప్పుడు బండి అక్కడ నుంచి బెంగళూరు రోడ్ నుండి వచ్చేటప్పుడు బులోరా కొట్టింది. ఎట్లా బులోరాకి ఇప్పుడు ఆ బాబా చాలా క్రిటికల్ గా ఉంది. భార్య కూడా కూతురు చనిపోయిందంట, భార్య కూడా క్రిటికల్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా డాక్టర్ నందకిషోర్ పదవి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలోని మెడికల్ కౌన్సిల్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలను అనుసరిస్తూ నకిలీ డాక్టర్లపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. డాక్టర్లకు, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ పూర్తి పారదర్శకతతో కౌన్సిల్ తరపున పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నందకిషోర్ను ఏపీఎంసీ సిబ్బంది సత్కరించారు. విజయవాడ నగరంలో పట్టుబడిన గంజాయి కేసులో తీగ లాగితే డొంక కదిలింది. గంజాయి మాఫియా కింగ్ పిన్ సోహైల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి పలు రాష్ట్రాలకు సప్లై చేస్తాడని పోలీసులు గుర్తించారు. సోహైల్తో పాటు మరో 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాల ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా మత్తు దందా చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. గంజాయి స్మగ్లింగ్ కింగ్ పిన్ మహ్మద్ సోహైల్ ను ఈగల్ బృందం అదుపులోకి తీసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన సోహైల్ ఒడిశాలో గంజాయి పండించే ప్రాంతాలకు వెళ్లి నేరుగా వారితో సంబంధాలు పెట్టుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి మధ్యవర్తుల ద్వారా సరుకును ముందే నిర్ణయించిన ప్రాంతాలకు చేరుస్తాడన్నారు. తమిళనాడు, కేరళలో పెద్ద నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుని దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సోహైల్ తో పాటు ఆయన అనుచరులు ఒడిశాకు చెందిన అరూప్ సింగ్, రాజేష్ కుమార్ సింగ్ లను కూడా వలపన్ని పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడుకు తరలిస్తున్న 140 కేజీల గంజాయిని విజయవాడ శివారులో పోలీసులు పట్టుకున్నారు. సోహైల్ ఢిల్లీ వెళ్లి పాత కార్లను కొని వాటిని కేరళలో అమ్ముతూ ఉంటాడని పోలీసులు తెలిపారు. ఒడిశా గజపతి జిల్లాకు చెందిన అరూప్ సింగ్ కేరళలోని పనస తోటల్లో పనిచేస్తూ ఉంటాడని వెల్లడించారు. ఒడిశాకే చెందిన అరూప్ స్నేహితుడు రాజేష్ కుమార్ సింగ్ ఎర్నాకులంలోని ఓ కాంట్రాక్టర్ వద్ద ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ముగ్గురికి స్నేహం కుదిరిందన్నారు. ఒడిశాలోని కోరాపుట్ తో పాటు గంజాయి సాగు చేసే పలు ప్రాంతాలకు నేరుగా వెళ్లి సోహైల్ కొనుగోలు చేస్తూ ఉంటాడని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు పంపిస్తూ ఉంటాడని చెప్పారు. ఇలా గంజాయి రవాణాలో కింగ్ పిన్ గా ఎదిగినట్లు వివరించారు. ముగ్గురు కలిసి ఈ నెల 4వ తేదీన ఢిల్లీ వెళ్లారని, అక్కడ 2 పాత కార్లను కొనుగోలు చేసి బయలుదేరారని పోలీసులు తెలిపారు. ఒడిశాలో 200 కేజీల గంజాయి కొనుగోలు చేసి ఇందులో 140 కిలోలను ప్యాక్ చేసి తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్లకు అప్పగించారన్నారు. కోయంబత్తూరుకు చేర్చినందుకు 30,000 ఇస్తామని వారికి ఆశ పెట్టినట్లు తెలిపారు. మొదట కారులో గంజాయిని తరలించేందుకు పథకం వేసిన సోహైల్ నిఘా ఎక్కువగా ఉందని చివరకు లారీలోకి సరుకు ఎక్కించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటైన ఈగల్ విభాగం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత 11 ఏళ్లుగా ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితులుగా ఉన్న 40,000 మంది డేటాను సేకరించింది. వీరిలో 20,000 మంది వరకు కొంత చురుగ్గా ఉన్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన నేరస్తులు, యాక్టివ్ గా ఉన్న 4,000 మంది కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టింది. తరచూ ఒడిశాలో గంజాయి సాగు చేసే ప్రాంతాలకు వెళ్తున్న సోహైల్ పై ఈగల్ విభాగం దృష్టి సారించింది. పక్కా సమాచారంతో శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు వివిధ జిల్లాల ఈగల్ అధికారులు, సిబ్బంది నెట్వర్క్ గా ఏర్పడి సోహైల్ కదలికలను ట్రాక్ చేస్తూ అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం అరూప్ సింగ్, రాజేష్ కుమార్ సింగ్ లను రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల అదుపులోకి తీసుకున్నారు.
వీరి నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా లారీ డ్రైవర్లు సెల్వం, ప్రదీప్ ద్వారా లారీలో గంజాయిని తరలిస్తున్నారని తెలుసుకుని పట్టుకున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 5 రోజులు కావస్తున్న జాడ కానరాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. ఆయిల్ ఫామ్ తోటలు, అటవీ ప్రాంతాన్ని పోలీసు బలగాలు జల్లెడ పట్టినా ఫలితం దక్కలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. సీసీ కెమెరాల ద్వారా సేకరించిన వీడియోలు విశ్లేషిస్తున్నారు. ఆటో యూనియన్లను ఆరా తీశారు. సమీపంలోని ప్రాంతాల్లో బోరు బావులు, చెరువులు కూడా జల్లెడ పట్టారు. అయినా చిన్నారి ఆచూకీ ఎక్కడా కనిపించలేదు. జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను ఎమ్మెల్యే యనమల దివ్య పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే త్వరగా కేసును ఛేదించి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని సూచించారు. పాప 6th జూన్ నాడు మిస్ అయింది. ఈ ప్రాంతం ఒకసారి మనం చూసుకుంటే ప్రాంతం కూడా చాలా మారుమూల ప్రాంతం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొండ, దాదాపు కొండ మీకు కొన్ని ఫీట్ అడుగుల్లోనే ఉంటది. కాబట్టి ఈ జంతువులు తీసుకెళ్లే అవకాశం కూడా ఉందేమో చెప్పేసి ఆ యాంగిల్ కూడా వెరిఫై చేయడం జరిగింది. సో అది కూడా పెద్ద రిజల్ట్ ఏం రాలేదు. తర్వాత రెండో యాంగిల్ వచ్చేసి రిలేటివ్స్ వాళ్ళు ఏమన్నా కక్ష సాధింపు చర్యల కింద ఏమన్నా పాపని ఏమన్నా కిడ్నాప్ చేశారా అన్న యాంగిల్ కూడా వీళ్ళు పోలీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. పేరెంట్స్ ని అడిగాను, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎవరితో అడగడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఎప్పుడో ఒకసారి మాకైతే కార్ ఇన్సిడెంట్ మీద పెద్ద పంచాయతీ అయ్యింది అన్నారు. ఆ కోణంలో కూడా పోలీస్ వాళ్ళు వాళ్ళని వెరిఫై చేయించారు. అలాగే వీళ్ళకి ఒక పెంపుడు కుక్క అనేది ఉంది. ఇప్పుడు ఆ పాపతో పాటు ఆ కుక్క కూడా కనిపించట్లేదు. ఎందుకో 4వ రోజు ఆ కుక్క ఇంటికి వచ్చిందంట. వాళ్ళ నాన్నగారు కూడా ఆ కుక్కని ట్రాక్ చేస్తుంటే ఆ కుక్క కూడా వాళ్ళ నాన్నగారి మీద తిరగబడింది. సో ఇదంతా ఎందుకో యానిమల్స్ మీద చాలా సస్పిషియస్ గా ఉన్నాము, యానిమల్స్ ఏమైనా తీసుకెళ్ళినాయి అని చెప్పేసి. బట్ డ్రోన్స్ ద్వారా మొత్తం అంత ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. పాప ఎలాగైనా తల్లిదండ్రులు చేరవేయాలి మా ఆశ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆ ప్రాంతంలో గతంలోనే నిర్మాణం చేపట్టాలని భావించినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం జిల్లా ప్రజల ఆకాంక్షలను సాధ్యం చేసేలా అడుగులు వేస్తోంది. ఆక్వా, కోకో సాగు ఎక్కువగా పండించే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే తమ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏ జిల్లా అయినా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యాలు ఉండాలి. రోడ్లు, రైలు, విమాన రవాణా ఉంటేనే పరిశ్రమలు, కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 2 దశాబ్దాల కిందట పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు చేశారు. టెండర్ల వరకు వెళ్లినా వివిధ కారణాలతో అది పట్టాలెక్కలేదు. 2014లో టీడీపీ అధికారంలోకొచ్చాక జిల్లాకు విమానాశ్రయం నిర్మిస్తామని ప్రకటించింది. తాడేపల్లిగూడెంలో అధికారులు భూములు కూడా పరిశీలించారు. పౌర విమానయాన శాఖ బృందం సర్వే కూడా నిర్వహించింది. తర్వాత ఆ భూములను ఏపీ నిట్కు కేటాయించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మరుగున పడిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో వెంకట్రామన్నగూడెం, ఉంగుటూరు మండలాల్లో 1123 ఎకరాల అటవీశాఖ భూములను గుర్తించారు. వాటిని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ డీనోటిఫై చెయ్యాలి. రిజర్వ్ ఫారెస్ట్ కావటం వల్ల 2 భూమిని వారికి అప్పగించాలి. తాజాగా జగ్గన్నపేటలో భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1570 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కార్గో విమానాశ్రయం అంటే కొన్ని రైతుకు సంబంధించిన భూములు కూడా ప్రభుత్వం సేకరించవలసి వస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా రైతులకి మంచి పంటలు పండే సారవంతమైన భూములు. అదేంటంటే రైతులను కూడా సమావేశపరిచి రైతుల అభిప్రాయాలు కూడా తెలుసుకుని ఈ ప్రాంతం ప్రభుత్వానికి అవసరమైన విమానాశ్రయం భూములు తీసుకుంటే బాగుంటుంది. అటు భీమవరం సంబంధించి కానీ, నర్సాపురం సంబంధించి కానీ ఆక్వా ఇవాళ రోజు రోజుకు డెవలప్ అవుతుంది. అలాగే ఈ హార్టికల్చర్ సంబంధించిన పంటలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి అన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన విదేశాలకి కానీ ఇతర ప్రాంతాలకు కానీ వెళ్తే మన రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి ఎవరు దయచేసి రైతులు ఎవరు ఆందోళన పడవద్దు. కూడా సంబంధించి కూడా రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. ఇక్కడ ఈ జిల్లాలో ఉత్పత్తులన్నిటికీ కూడా రైతాంగం అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి చాలా అవసరం అని చెప్పేసి ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా భావిస్తారు. విమానాశ్రయ భూముల కోసం రైతులతో సమావేశం నిర్వహించి వారికి ఆమోదయోగ్యమైన విధంగా భూసేకరణ చేస్తామని స్థానిక నేతలు చెబుతున్నారు. ఏదైతే ల్యాండ్ ఎక్వైరీ చేసి తెలుసుకున్నామో, మనం మ్యాపింగ్ చేసి పంపించామో, జిల్లా కలెక్టర్ గారి దగ్గర ప్రతిపాదనలు వెళ్ళియో, దానికి 1.5 కిలోమీటర్ రన్వే తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఆ బ్రిడ్జి అవతల నుంచానే ఏమని చెప్పడం జరిగింది. లేకపోతే వేరే కొత్త ప్లాన్ ఇవ్వమంటే బ్రిడ్జి అవతల నుంచి కూడా ప్లాన్ చేసాం. అలాగే కుజ్జిరిపల్లిలో కూడా ఒకటి రన్వే హైవేకి పక్క నుంచి కూడా ఒకటి ప్లాన్ చేసాం. హైదరాబాద్లో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. వైజాగ్లో 2 ఎయిర్పోర్ట్లు కడుతున్నారు. అమరావతిలో 2వ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. ఇక్కడ అవసరం ఇక్కడ, అక్కడ అవసరం అక్కడ.
ఏదైతే ఎయిర్పోర్ట్లు ఉన్నాయో అన్నీ కూడా నష్టం రాకుండా ఫీజిబిలిటీ ఉందో లేదో అని పరిశీలన చేస్తూ ఉన్నారు. వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తాయి కూడా. ఇక్కడ రైతులు పండించిన పంటను ఇతర ప్రాంతాలకు సులభంగా రవాణా చేసేందుకు ఈ ఎయిర్పోర్టు ఉపయోగపడుతుందంటూ కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు ఏదైతే ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందో ఆ భూసేకరణకు సంబంధించి రైతులు కోరుకునే విధంగా చేస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా. కొత్త తరం యువత ఎలాంటి రాజకీయాలు కోరుకుంటుంది? తెలంగాణ మీ జాగిరా అని ప్రశ్నించడానికి కారణాలేంటి? ప్రతి దానికి కుల ప్రస్తావన అవసరమా? ప్రధాని మోదీతో ఏ భాషలో మాట్లాడతారు? ఏపీలో లోకేష్తో వారసత్వ పోటీ ఉందా? ఇలాంటి ప్రశ్నలపై ఉప ముఖ్యమంత్రి పవన్ సమాధానం ఏంటి అనేది ఈ కథనంలో చూద్దాం. ఢిల్లీలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏఎన్ఐ పాడ్కాస్ట్ విత్ స్మితా ప్రకాష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాడ్కాస్ట్లో స్మితా ప్రకాష్ అడిగిన ప్రశ్నలకు పవన్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల విభజన అంశంపై అడిగిన ప్రశ్నకు విభజనకు తానెప్పుడూ వ్యతిరేకం కాదని పవన్ పునరుద్ఘాటించారు. I was never against bifurcation. I am only against the way bifurcation has been done. And even now, around 40,000 crores, I think if I am right, around 40,000 crores of physical assets are still there of AP. Still that knot has been resolved. Splitting a state, even imagine if two brothers of Reliance family, how much, we all know that how much it had gone through. Even right now, if you go to Kolkata, the Birla issues and any family issues, how much struggle, even for a simple family issue, family property. Can you imagine how many stakeholders, crores of stakeholders are there from both sides? Congress being a national party, they could have handled it more efficiently. They could have prepared people. What each state is going to be lost. I think that part hasn't been done properly. I think my anger is more directed to that. తెలంగాణ మీ జాగిరా అని ఎందుకు అనాల్సి వచ్చిందని ప్రశ్నించగా, హైదరాబాద్ తెలంగాణ నా మాతృదేశంలో ఒక భాగం, అక్కడికి రాకూడదు, సభ నిర్వహించకూడదని ఎలా అంటారని పవన్ ప్రశ్నించారు. అందుకే తెలంగాణ మీ జాగిరా అని ప్రశ్నించారని స్పష్టం చేశారు. I said I'm not interested in contesting from Telangana. I am committed to growth of Telangana. TRS is being a regional party turned into BRS, and actually they are the ones who are supposed to say it, and still it is okay. We can understand, but BRS or DRS, which is called BRS now, they never said it in the last 10 years. But strangely, a national party like Congress, they have initiated this regional bias. That's quite strange to me. And their leaders continuously, certain fringe elements, they keep on saying you can't step into Hyderabad. You forget about me contesting. In my own country, in my motherland, no one has the right to tell me whether I should come there or not. My anger was, I want to establish my fundamental right. This is my motherland. I will exercise my right. No one has the right to tell me whether you could come here or not. I am not asking anyone's permission. And that's the reason I said, this is not your Jagiar. With quotes, I'm saying, it is only conveyed to the people who said they won't let me in. To them, I address this. Party is there. People of my cadre is working there. And we are associated with BJP. It's not something, newly had to do an alliance. It is there already. But this debate started or stirred up only because they're targeting certain people, and including me, and saying you're not supposed to enter. కొత్త తరం పాత రాజకీయాలతో విసిగిపోయారని మీరు చెప్తారు కదా, దానిపై మీ సమాధానం ఏంటని అడగ్గా, కొత్త తరం నిర్మాణాత్మక రాజకీయాలు కోరుకుంటున్నారని పవన్ తెలిపారు. ఘర్షణాత్మక రాజకీయాల్ని వారు ఇష్టపడ్డం లేదని చెప్పారు. I don't know. I feel one thing is, the concept of Gen Z is more of a very, everyone is constructing as if this argument is suddenly, it sprung up. Every age, every 25, 30 years, some young generation will come up. They take the thought forward. Cockroaches is the one which stays in gutter. Okay, that means maybe I can understand their pain. All the people who subscribed, I was sitting talking to my son, and I was asking the same question. I said, how many of your friends are there? They have a huge group of friends, around 20 people, and asked them how many of them are there. I think 3 of them subscribe. But one thing is, we want politics to change. This kind of cliched politicking has to stop. This kind of regional bias, this kind of destructive approach. We need something. They wanted something concrete. At least someone is addressing their issues. రాహుల్ గాంధీ కులంపై చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా, ఆయన క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పవన్ సూచించారు. ప్రతి అంశాన్ని కుల సమస్యగా చిత్రీకరించడం నాయకులకు మంచిది కాదని స్పష్టం చేశారు. What I hated is, as an youngster, if someone is asking me what my caste is, instead of asking me what kind of ability do you want to have, what kind of skill would you like to have, I understand these are the realities, but so what caste he is to reach up to become a opposition leader, then he is in a privilege when compared to me.
when compared to anybody else. In district of Vijayanagaram, village is around, majority of the people have file area. File area is non-existent. In my childhood, I used to say, why file area is rampant there? I think all the drainage, whatever the drain, the sewage, wastewater, dark black water is right there in front of the streets, and it is not overflowing to the other streets. Whatever they're using, it's stuck there. But the down street, they blocked it, and this street, they blocked it. So it has created a fertile ground for their bacteria. I can say on face it is a cost issue, but if you dig deeper into it, it is an administrative issue. If I want divisiveness in the society, I can address it in one way, but if I want a solution, I can address it in another way. ప్రధాని మోదీ మీతో ఏ భాషలో మాట్లాడతారు, అసలు మీరేం మాట్లాడుకుంటారు అని ప్రశ్నించగా మోదీతో దేశం గురించే సంభాషిస్తానని పవన్ తెలిపారు. He speaks Hindi and English also, but most of the time it will be Hindi. I think we find it is ours. Nothing. Language is simply way of understanding. It is understanding from the heart to heart. But divisiveness, and when he talks about appeasement, I don't want a leader like that. I want someone, in spite of all the social differences, I want someone who unites. I think that's what I liked in Modi. Someone who. ఏపీలో అంతర్గతంగా మీకు లోకేష్ కు వారసత్వ పోటీ ఉండటం వల్లే తెలంగాణలోకి విస్తరించాలి అనుకుంటున్నారని ఒక గ్రూపు ప్రస్తావిస్తోంది. దీనిపై మీరేమంటారని స్మిత ప్రశ్నించారు. అలాంటి వారసత్వ పోటీ తమ మధ్య లేదని పవన్ తేల్చి చెప్పారు. So that means I had to go and work for Telangana. I mean, I'm not aspiring for any post. No. There is no such thing as succession issues. I don't look at that way. రేషన్ కార్డు కోసం కార్యాలయాలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు. తెల్ల కార్డు లేక ప్రభుత్వం అందించే పథకాలకు నోచుకోక ఆ పేద కుటుంబం పడిన అవస్థలు అన్నీ ఇన్ని కావు. 9 ఏళ్లుగా పడిన ఇబ్బందులకు ఒక్క రోజులోనే పరిష్కారం లభించింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృషితో గంటలోనే కుటుంబ సభ్యుల చేతిలోకి రేషన్ కార్డు వచ్చింది. గుంటూరు జిల్లా తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ రోడ్డులో బుధవారం మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో మేకల చిన్నమ్మ తమకు రేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నామని మంత్రి దృష్టికి తీసుకొచ్చింది. వెంటనే స్పందించిన మంత్రి నాదెండ్ల అర్హతలు పరిశీలించి రేషన్ కార్డును మంజూరు చేయాలని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సాయంత్రానికి రేషన్ కార్డును సిద్ధం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ తహసీల్దార్తో కలిసి మేకల చిన్నమ్మ నివాసానికి వెళ్లి రేషన్ కార్డు అందజేశారు. రేషన్ కార్డు 9 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని చిన్నమ్మ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పాపం చాలా ఆవేదనతో ఎన్నో సంవత్సరాలు తిరిగావు. 9 సంవత్సరాలు తిరుగుతున్నావా? పాపం చాలా ఆవేదనతో ఎన్నో సంవత్సరాలు తిరిగావు. 9 సంవత్సరాలు తిరుగుతున్నావా? నమస్తే అండి, నా పేరు మరి తెనాల్లో ఉన్నా. నా పేరు చిన్నమ్మ. నేను రేషన్ కార్డు గురించి 2017 నుంచి తిరుగుతున్నాను. మరి సార్ పొద్దున వచ్చారు ఇక్కడికి, ఎమ్మెల్యే సారు. నేను అడిగాను, 12ంటికి అడిగితే సాయంత్రం 5ంటికి అలా తెచ్చిచ్చారు నాకు రేషన్ కార్డు. ఇదిగోండి, నేను 9 సంవత్సరాలు తిరుగుతున్నాను. పోయిన ప్రభుత్వం గురించి నేను తిరిగాను, చాలా ఇబ్బందులు పడాను. నాకెవరు చేసి పెట్టలేదు. ఇంకా ఎన్నోసార్లు సచివాలయాల కాడ తిరిగాను, ఎవరు చేసి పెట్టలేదు. సార్ దగ్గరికి వచ్చి 1 గంట చేసి పెట్టేశారు. ఇప్పుడు వచ్చింది నాకు. ఆయన దయ వల్ల చాలా సంతోషంగా ఉంది. నా కష్టం ఉంది, నా ఇది 9 సంవత్సరాలు నా బాధ అన్నీ తీరినాయి. నేను ఇళ్ళల్లో పనికి వెళ్తాను, ఇళ్ళల్లో పనులకి వెళ్ళి చేసుకుంటాను. మా ఆయన వాటిల్లో పనులకి వెళ్తారు. సార్ని అడిగాను, మాకు 4 గంటలు అన్నీ తెచ్చి పెట్టేశాడు. రేషన్ కార్డు నన్ను పోరాటానికి 9 సంవత్సరాలు నా కష్టానికి ఇది 4 గంటల్లో వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వికసిత భారత్ 2047 విజన్లో భాగంగా ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూరేలా సమగ్ర మానవాభివృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా వ్యాపార నైపుణ్యాలను ప్రోత్సహించడం, యువతలో స్కిల్లింగ్ పెంపు, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ విజన్ను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అవసరమైన రోడ్డు మ్యాప్పై దృష్టి సారిస్తారు. సుపరిపాలన, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఆధారిత వ్యవస్థల వినియోగంపై చర్చిస్తారు.